ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ఇస్తామన్నయన్నీ ఇవ్వాలి, చేస్తామన్నయన్నీ చేయాలి, పబ్లిక్ను నారాజు కాకుండా చూసుకోవాలి. నడమ సంద దొరికితే చాలు ఎగ్గస్ పార్టీ వాళ్ళు ఇరుకున పెట్టేందుకు చూస్తుంటారు. వాళ్ళతో నేగియాలి. గిట్లా సర్కారు వాళ్ళకు మస్తు పనులే ఉంటాయి. అయితే ఎన్ని పనులున్నా లెక్కలు మాత్రం పక్కాగా వేసి పబ్లిక్కు టైంకు పద్దు చెప్పాలి. ఇగో ఏపీ సర్కారు వాళ్ళ పద్దు లెక్క ఎట్లున్నదో చూడుర్రి మీరే. లెక్క ఎక్కువైనా గానీ తక్కువ మాత్రం కావద్దు అన్నట్టే పద్దు లెక్కలన్నీ పబ్లిక్కు చెప్పుకొచ్చిండ్రు ఏపీ సర్కారోళ్ళు. పైసల మంత్రి పయ్యావుల సారు దేనికి ఎన్ని పైసలు ఖర్చు పెడతారు, ఎట్టెట్ట ఖర్చు పెడతారు అన్ని తీర్ల లెక్కలు చెప్పుకొచ్చిండు. అన్ని అమ్మగాని ఎగస్ పార్టీ వాళ్ళు ఎక్కడికి పోయినా తల్లికి వందనం పథకం గురించి చెప్పుకుంటూ ఎక్కిరిస్తాండ్రు కదా. ఇక ఇప్పటి సంతి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అన్నట్టు ఈగురం చేసిండ్రు సర్కారోళ్ళు. తల్లికి వందనం పథకం ఇదే ఏడాది నుంచి చాలు చేస్తారట. దాని కొరకు బడ్జెట్ లో లెక్క గట్టిగానే రాసిండ్రు. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. ఇంట్లో ఎంతమంది చదువుకునే పొల్లగాండ్లు ఉంటే అంతమందికి పైసలు ఇస్తామన్నారు కాబట్టి పద్దు లెక్కలలో నిధులైతే గట్టిగానే పెట్టిండ్రు. ఇదొకటే కాదు, అన్నదాత సుఖీభావ కింద రైతన్నలకు పైసలు ఇస్తామన్నారు కదా. అగో దానికి 6,300 కోట్లు పెట్టిండ్రు. బడి పొల్లగాండ్ల చదువులకు 30,000 కోట్లకు ఎక్కువనే ఖర్చు చేస్తారట. అంతా కలిపి ఏం తక్కువ 3,22,000 కోట్ల పద్దు రాసిండ్రు. మరిగా అందులో ఎన్ని పైసలు ఖర్చు చేస్తారు, ఏమేం చేస్తారు అనేది ముందు తెలుస్తుంది. కానీ ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు అయితే సర్కారు వాళ్ళ పద్దు మీద గట్టిగానే ఆడిపోసుకుంటారు. ఏదైతే ఈ ప్రభుత్వం రావడానికి ఆ రోజు వారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో కూటమి నేతలు సూపర్ 6 గాని సామాన్య ప్రధాని గాని రైతులకు గాని వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకొరగా 1-2 తప్ప ఏ ఒక్కడు కూడా లేదు. షూరిటీ అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది, వంచింది అన్నో న్యాయం. కేటాయింపులు చూస్తే అరకొరిక రైతుకి ఇచ్చిన రైతు భరోసా గాని లేదు తల్లికి వందనం గాని కాదన్నట్టు ప్యాన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు బడి పొలాండ్లకు పైసలు గట్టిగానే ఇచ్చినాం. అప్పటికి ఇప్పటికీ లెక్కల ఏందో పారకున్నది అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంకింతమంది ఆడోళ్లకు పిరి బస్ అన్నారు, ఏమాయగా ముచ్చటే లేదు అంటున్నారు. పద్దు లెక్కల మీద అప్పుడే సర్కారోళ్లకు ప్యాన్ పార్టీ వాళ్ళకు నడమ కిరికిరి చాలా అయింది. 2 దిక్కులోళ్ళు గట్టిగానే మాటలు ఇరుస్తాండ్రు. అన్ని అమ్మగానే మే నెల నుంచి తల్లికి వందనం పథకం చాలు చేస్తారు అన్నట్టు చెప్తున్నారు సర్కారోళ్ళు. మంచి ముచ్చట్నే అనుకుంటారు పబ్లిక్.